రామాయణం పార్ట్ 6 కంటిన్యూషన్. మరునాడు ప్రాతుకాలంలో జనకుడు విశ్వామిత్ర రామలక్ష్మణులను ఆహ్వానించాడు. కర్తవ్యోపదేశం చేయవలసిందిగా విశ్వామిత్రుణ్ణి ప్రార్థించాడు. అప్పుడు ప్రత్యుత్తరమిస్తూ విశ్వామిత్రుడు, వీరు దశరథ మహారాజు కుమారులు, జగత్తు సిద్ధులైన వీరులు. మీ దగ్గర ఉన్న ధనస్సును చూడాలనుకుంటున్నారు. దాన్ని చూపించండి, శుభం జరుగుతుంది, వాళ్ళ ముచ్చట తీరుతుందన్నాడు. అప్పుడు జనకుడు తన దగ్గరున్న శివధనస్సు చరిత్రను వివరించాడు. యాగం కోసం భూమిని దున్నుతుండగా ఒక పాప దొరికిందని, నాగలి కాలిన దొరికినందువల్ల ఈమెకు సీత అనే పేరు వచ్చిందని చెబుతూ ఆమెను గొప్ప పరాక్రమవంతుడికి ఇవ్వాలన్నది తన అభిప్రాయమని నిలుపుచాటాడు. శివధనస్సును ఎక్కుపెట్టగలిగే వాడే సీతకు తగిన భర్త అన్నాడు. గతంలో ఎందరో రాజులు వచ్చి శివధనస్సు ఎక్కుపెట్టడానికి చూసి విఫలమయ్యారని, ఎక్కుపెట్టడం మాట ఎలా ఉన్నా కనీసం కదిలించలేకపోయారన్నారు. ఇదంతా విని శివధనస్సు తెప్పించమన్నాడు విశ్వామిత్రుడు. సరేనన్నాడు జనకుడు. బలిష్ఠులు, దీర్ఘరాయులైన 5,000 మంది అతి కష్టం మీద శివధనస్సుతో కూడిన పేటికను తీసుకువచ్చారు. విశ్వామిత్ర మహర్షి అనుమతితో ధనస్సును మధ్య భాగాన్ని అవలీలగా పట్టుకున్నాడు రాముడు. చేసుర విద్యయందు ఆరితీరిన రాముని చేయి సోకినంతనే ఆ ధనస్సు వంగింది. వింటినారిని సారించాడు. వేల కొలది సదస్యులు ఆశ్చర్యంతో మునిగిపోయారు. అల్లికాడును ఆకర్ణీయంతంగా తాగాడు రాముడు. పిడుగుపాటులా భయంకర శబ్దాన్ని వేస్తూ విల్లు పెళ్ళున విరిగింది. విశ్వామిత్రుడు, జనకుడు, రామలక్ష్మణులు తప్ప మిగిలిన వారంతా మూర్ఛపోయారు. ఇచ్చిన మాట ప్రకారం జనకుడు సీతారాముల వివాహం జరపడానికి సంసిద్ధుడయ్యాడు. దశరథ మహారాజుకు వర్తమానం పంపారు. అయోధ్య నుంచి అందరూ తరలివచ్చారు. జనకుడు తన కుమారులైన సీత, ఊర్మిళలను, రామలక్ష్మణులకు తన తమ్ముడు కుశధ్వజుని కుమారులైన మాండవిని, భరతునకు, శృతకీర్తిని శత్రుఘ్నులకు ఇచ్చి వివాహం జరిపించాడు. అంగరంగ వైభవంగా జరిగాయి కళ్యాణాలు. మరునాడు విశ్వామిత్ర మహర్షి కొత్త దంపతులను ఆశీర్వదించి దశరథ, జనక మహారాజులను ఏడ్యాని హిమాలయ పర్వతానికి వెళ్ళారు. తరువాత బంధుమిత్ర సమేతంగా అయోధ్యకు బయలుదేరారు. దారిలో వీళ్లకు పరశురాముడు ఎదురు వచ్చాడు. అతను ప్రళయకాల రుద్రుడిలా ఉన్నాడు. గండ్రగొడ్డలిని, ధనుర్బాణాలను ధరించాడు. ప్రజ్ఞరిల్లే అగ్నిలా భయంకరంగా ఉన్నాడు. క్షత్రియులంటే ఇతన్ని సరిపడడు. పూర్వం క్షత్రియుడైన కార్యవీర్యార్జునుడు ఇతని తండ్రి అయిన జమదగ్నిని చంపాడు. అప్పటి నుంచి క్షత్రియ విఘ్నునానికి కంకణం కట్టాడు. 21 సార్లు భూప్రదక్షిణం చేసి ఎంతోమంది క్షత్రియులను తన గండ్రగొడ్డలికి బలి చేశాడు. పరశురాముడు శ్రీరామునితో తన దగ్గరున్న వైష్ణవ ధనస్సును ఎక్కుపెట్టమని సవాలు విసిరాడు. సరిసరని రాఘవుడు అవలీలగా ఎక్కుపెట్టాడు. ఓటమిని అంగీకరించిన పరశురాముడు తక్షణమే మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోయాడు. దశరథుడు సపరివారంగా అయోధ్యకు చేరుకున్నాడు. భరతుడు శత్రుఘ్నునితో మేనమామ వెంట తాతగారింటికి వెళ్ళాడు. రామలక్ష్మణులు తల్లిదండ్రుల సేవలో, గురువుల సేవలో తరిస్తూ అయోధ్యలోనే ఉండిపోయారు. దశరథునికి పుత్రుల మీద ఎంతో ప్రేమ. వారిని తన శరీరం నుండి పుట్టిన 4 చేతులుగా భావించాడు. ఈ 4 కుమారులతో భరత శత్రుఘ్నులు దేశాంతరంలో ఉంచడం వల్ల బెంగ పెట్టుకున్నారు. వాళ్లను మళ్ళీ మళ్ళీ తలుచుకుంటున్నారు. దశరథునికి శ్రీరాముని మీద మక్కువ ఎక్కువ. దానికి కారణం శ్రీరాముడు సద్గుణధారి కావడమే. రూపంలోనూ గుణంలోనూ శ్రేష్ఠుడు, మహావీరుడు, మృదువుగా మాట్లాడుతాడు, శరణన్న వారిని కాపాడుతాడు, కోపం గర్వం లేనివాడు, సత్యం పలికేవాడు, పరుల సంపదను ఆశించనివాడు, దీనులను ఆదుకునేవాడు, కాలాన్ని వృధా చేయకుండా జ్ఞానులతో, సజ్జనులతో వివిధ విషయాలను చర్చించేవాడు, వినయశీలి, తల్లిదండ్రుల పట్ల, గురువుల పట్ల నిశ్చల భక్తి కలవాడు, సోమరితనం, ఏమరుపాటు లేనివాడు, కళల్లో ఆరితేరినవాడు, అసూయ, మాత్సర్యం లేనివాడు, ప్రజల పట్ల వాత్సల్యం కలవాడు. ఇన్ని మంచి గుణాలకు
పాదైన శ్రీరాముడంటే తల్లిదండ్రులకే కాదు ప్రజలందరికీ పరమ ప్రీతి. సకల గుణాభిరాముడైన శ్రీరాముడు తమను ప్రభువు కావాలని ప్రజల కోరిక. దీనికి తోడు నేను జీవించి ఉన్నప్పుడే శ్రీరాముడు రాజైతే ఎంత బాగుంటుంది, నేనెంత సంతోషిస్తాను అని ఉన్నలూరుతున్నాడు దశరథుడు. మంత్రులతో ఆలోచించి శ్రీరాముణ్ణి యువరాజును చేయడానికి నిశ్చయించుకున్నాడు. రాజ్యంలోని ప్రముఖులను, జానపదులను, సామంతరాజులను, ప్రజలను పిలిపించాడు. శ్రీరాముని యువరాజ పట్టాభిషేక విషయాన్ని వెల్లడించాడు. ఇది అందరికీ నచ్చినట్లయితే అనుమతినివ్వమన్నాడు. దీని కన్నా ప్రజలకు మేలు కలిగించేది ఏదైనా ఉన్నా ఆలోచించి చెప్పమన్నాడు. సభలోని వారంతా శ్రీరామ పట్టాభిషేకానికే సమర్థిస్తూ హర్షధ్వానాలు చేశారు. టు బీ కంటిన్యూడ్ ఇన్ నెక్స్ట్ పార్ట్.